మన దగ్గరికి ఒక తాత వచ్చిండు, కొత్తగా జాయిన్ అయ్యిండు. ఆ తాత ఏం చెప్తాడో మనం తాత మాటలో విన్నాము. చెప్తాత, నీ పేరేంటి తాత? వీరభద్ర. ఇక్కడికి ఎన్ని రోజులు అయింది తాత వచ్చి నువ్వు? 4 నెలలు అవుతుందా? సరే, నీకు ఎవరు లేరా? ఎవరు లేరు, ఉన్నారు కదా, ఇంక ఎవరు లేరు. మీరు అనుకుంటున్నాను నేను అది ఆ పిల్ల కొత్త పాప ఉంచుకోలేదు అక్కడ? వాటర్ బకెట్ కాదు, అంత కదా. నేను నువ్వు చేసుకుంటానమ్మా, నువ్వు చేసుకో అని చెప్పేసి వచ్చేసేప్పుడు వచ్చేస్తే ఆ బస్ స్టాండ్లో ఉన్నాం 2 రోజులు. బస్ స్టాండ్లో? ఏ బస్ స్టాండ్లో? ఎస్ఆర్ ఉండే. ఆ బస్ స్టాండ్లో ఉంటే మా మనలో ఫోన్ చేసి పంపాడు. ఆటో పంపాడు అక్కడ. ఆటో చూసే సెల్ల చూసే ఇట్లా ఇది మన ఆశ్రమం సెల్ల చూసిండు యూట్యూబ్ లో చూసి ఆటో పంపి ఇంటికి వెళ్ళి అది చూసి తీసుకొచ్చారు వాటి. ఫస్ట్ ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారా ఏదన్నా ఆశ్రమం? హాస్టల్ అంటే లేడీస్ హాస్టల్. అంటే ఏం చేస్తుంటారా మీరు? వంటలు ఎవరు చేస్తుండ్రి? నేను చేసేవాడిని. నువ్వు చేసేవాడు? అవ్వ కూడానా? ఇద్దరికి అయితే ఒకటి అలా ఉండేవాళ్ళు, అలా చేసేవాళ్ళు. అయిపోయాక ఈ చేయికి వచ్చిన ఏమైంది చేయికి? అంటే ఈ చేయి ఇట్లా అయినాక వంటలు చేయడం ఆపేసి అది గట్ల పోయాం. అది అద్దె కిరాయి కట్టలేకపోయిందా? అట్లా కాయ చేసి వచ్చేసేవాడి. మీరు ఇక్కడికి వచ్చేది 16 సంవత్సరాలు. మళ్ళీ అప్పటి వరకు మీరేం ఇల్లు ఇట్లా ఏమన్నా చూసుకోలేదా? ఏ చూద్దాం, అక్కడ రాసాం. అక్కడ ఆడెత్తారు ఎవడెత్తలేదు. అది చుట్టాలు ఎవరు లేరా? 3 మంది ఉన్నారు చుట్టాలు. ఉంటుంది ఊర్లో ఏం చేసేవాళ్ళు మీరు? ఊళ్ళో పడుగు చీరలు చూడండి. అది చీరలు వేస్తే దానికి గడ్డి నూనె పెడితే మెరుపు వస్తుంది. నూనె పెడితే మెరుపు వస్తుందా? నూనె పెడితే ఆ మెరుపు వచ్చాక కట్టేస్తాం పడుగు. ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తాను, డబ్బులు ఇస్తాను. మరి అక్కడనే ఉండకుండా హైదరాబాద్ మొత్తానికి లేవు కదా. అది ఇది ఎక్కడ నేర్చుకుంటారు మీరు? మేము ఊరు బండార్లంక. అక్కడ అయిపోయింది హైదరాబాద్ వచ్చిందా? మరి ఇక్కడ పంపించిండ్రు కదా తాత మిమ్మల్ని. ఇక్కడ ఎట్లా ఉంది మీకు? ఇక్కడ బాగుంది పట్టుకొని ఇక్కడ ఉంటాం. అది చాలా బాగుంది. ఇక్కడ దేవుళ్ళు అది గుడ్డు గిడ్డు పొద్దున్న టిఫిను సాయ, మధ్యాహ్నం సాయంత్రం 5 2 పూటలు అది అన్ని బాగున్నాయి. ఇప్పుడు మీకు కంటి ఆపరేషన్ కూడా చేస్తుండ్రా సారు? మరి నీకు చేసిండ్రా? కళ్ళు చూసిండ్రా? నా కళ్ళు బాగుంటాయి. అయితే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిండ్రు కదా తాత, ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఎవరి పరిస్థితి మనం కూడా ఎవరు లేని వాళ్ళకి ఆదరణ ఇవ్వాలని మన సార్ అందరు ఉన్న వాళ్ళకి ఇస్తే ఫలితం ఏముంటుంది చెప్తాను. ఇట్లా మీలాంటి వాళ్ళు ఆదరణ లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి మనం ఆశ్రయిస్తున్నాము, ఫుడ్ పెడుతున్నాము, పెట్టిస్తున్నాము. అన్ని బాగా చూస్తారండి సార్ అన్ని బాగానే వస్తున్నారు. సారం దేవుడు అది సారం చెప్పుకుంటారు. మీ ఆరోగ్యం మంచిగా చూసుకోండి. మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు ఉండండి. మీకు జీవితాంతం మేము చూసుకుంటాము. మీరు ధైర్యంగా ఉండండి. మీ ఊళ్ళో వచ్చి చూసి పలకరించి తీసుకెళ్తామంటే కూడా మేము పంపిస్తాము. మేము ఎవరు తీసుకెళ్ళరండి.
ఇద్దరు పిల్లలు తీసుకెళ్తున్నది పిల్ల కొట్టడం పోలేదట పాపకు ఆ. మీ పాపకా మా పాపకు అది వెళ్దామంటే కానీ ఒక్కసారి కూడా వచ్చి చూడక మీ పాప వద్దాం అనుకుందా ఆ, అప్లై చేశాను వద్దాం అనుకుందా పడిపోయిందంట పడిపోయిందా పాలు పాలు చెప్పలేదు అవునా సర్లే తాత ఈడ ఉన్నారు కదా మంచిగా ఉండండి మనం కూడా అందరికి మంచిగా సార్ కూడా కంటి ఆపరేషన్ చేపిస్తుంది ఇంకా కొంతమందికి కాళ్ళ నొప్పులు చెవుల నొప్పులు అవన్నీ చూపిస్తుంది కదా మీరు మంచిగా ఉండండి ఏ బాధ పడకండి టెన్షన్ పడకండి ఇక్కడ ఉన్న రోజులు సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎందుకంటే అన్ని మర్చిపోయి ఇక్కడ ఆనందంగా ఉండాలని మనం కోరుకున్నాము అంతే అండి తాత మాటల్లో విన్నారు కదా ఇంతకుముందు ఏం జరిగిందో మనకు తెలియదు మన దగ్గర నుంచి 4 నెలలు అయిందంట తాత మాటల్లో విన్నాము ఇక్కడ ఉండి అందరు సంతోషంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాము మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి